హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. బ్రహ్మ మానస పుత్రిక అహల్య. ఈ అహల్య యొక్క వృత్తాంతం మనకందరికీ తెలిసిందే. మనకేం తెలిసింది? జనరల్గా రాయిని నాతిగా చేసిన వాడు శ్రీరామచంద్రుడు. ఆ రాయిగా శాపం వల్ల అహల్య రాయిగా మారింది అని తెలుసుకున్నాం. కానీ నిజానిజాలు మనం అంతర్గతంగా ఆలోచిస్తే ఆమె మహాసాధ్వి. బ్రహ్మ మానస పుత్రిక. క్షణికావేశంలో దేవేంద్రునికి ఇదై గౌతమ మహర్షిచే శాపం పొంది రాయిగా అయిపోయింది అని చెప్పడము ఒక రకంగా బాధ వేస్తుంది. అసలు మహిళా ప్రవచకులు కూడా తమ తమ ప్రసంగాల్లో ఓ చోట రామాయణం గురించి వింటూ ఉంటే క్షణికావేశంలో అహల్య చేసిన పనికి గౌతమ మహర్షి ఇట్లా శాపగ్రస్తురాలైంది అని చెప్పడం ఎంత అవమానం అండి ఇది. అసలు ఆమె ఎవరు అనుకుంటున్నారు? బ్రహ్మ మానస పుత్రిక, సృష్టించేటటువంటి బ్రహ్మదేవుని యొక్క కుమార్తె. ఆయన మనసులో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకందరికంటే అందంగా సృష్టించాలని ఆ మహాసాధిని సృష్టించాడు. అసలు ఇంతటి సాధ్యకి, ఇంతటి అందగతికి భర్త ఎక్కడ తీసుకురావాలని ఆలోచనలో పడ్డారు. అంత ఇదిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ మానస పుత్రిక ఆమె నారద మహర్షి యొక్క సూచనల మేరకు గౌతమ మహర్షికి భార్యగా నిర్ణయిస్తారు, వివాహం చేస్తారు. అసలు గౌతమ మహర్షి ఎంత గొప్పవాడు అని ఇప్పుడు అర్థమైపోయింది మనకు. దేవతలందరికీ ఏదైనా అనుమానం వచ్చినా, ఏదైనా పెద్ద పెద్ద ఇరకాటంలో పడినా, సందిగ్ధావస్థలో ఉన్నా, అటు దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరైనా సరే గౌతమ మహర్షి యొక్క సలహాలు తీసుకోవాల్సిందే. అంతటి గొప్ప మహాముని గౌతమ మహర్షి. అతనికైతేనే ఈ యొక్క అహల్యని ఇవ్వచ్చు అని అహల్య యొక్క సోదరుడు నారద మహర్షి చెప్పడం, గౌతమ మహర్షికి వివాహం చేయడం చేస్తారు. అయితే ఎప్పటి నుంచో ఇంత సుందరాంగి అయినటువంటి, అసలు అందము అనే పదము అహల్యలో నుంచి వచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు ఉన్న స్త్రీలంతా అందగత్తెలు అనుకుంటున్నారు. కాదు, అహల్యే అందగత్తె. అందుకే దేవేంద్రుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆమెను పొందాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉంటే కూడా ఏదో ఒక రకంగా ఆమెను పొందాలనే తాపత్రయంతో వచ్చాడు. అయితే ఈ తాపత్రయం అంతా ఆ యొక్క దురుద్దేశంతో ఆ దేవేంద్రుడు ఒకనొక రాత్రి కోడి రూపంలో ఆయన తెల్లవారింది, బ్రహ్మముహూర్తం స్టార్ట్ అయింది అని కోడి కూసినట్టు కూయడం. ఈ గౌతమ మహర్షి అరే మనం నది స్నానానికి వెళ్ళాలి అని ఆయన బయలుదేరడం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతకు సూర్యోదయం కాకపోయేసరికి ఓహో మనం పొరపాటుగా అదరాబదరా మనం వచ్చేసామని అక్కడ దివ్య దృష్టితో చూస్తే ఓహో ఇదంతా దేవేంద్రుని పన్నాగమని గ్రహించి తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన రూపంలో ఉన్నటువంటి దేవేంద్రుని చూసి, నీవు నా భార్యను కామదృష్టితో చూశావు కాబట్టి నీ శరీరం అంతా కళ్ళైపోవును కాక అని చెప్పించడం జరుగుతుంది. ఇక ఒళ్ళంతా కళ్ళుంటే దాన్ని అందమంటారా అందవిహీనమంటారా మనకు అర్థమైపోతుంది. ఇలా దేవేంద్రుని యొక్క శాపంతో తిరుముఖం కట్టడం జరుగుతుంది. ఇక అహల్యను కూడా అక్కడ ఒక శాపం పెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.